నా పేరు మారుతి అన్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను గత 1.5 నెలగా ఇక్కడ సిఐటియు అనే అంబులెన్స్ యూనియన్ ఉంది. వారితో సరిపోక మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ అనే ఒక బోర్డుని రెడీ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకొని. కావున ఏమంటే అక్కడ ఉన్న కొంతమంది అగ్రకుల వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోర్డు పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజు 12 గంటలప్పుడు మేము బోర్డు పెట్టింటే ఆ బోర్డును పీకేసి జిలాన్ అక్బర్ రాజేష్ అనే వ్యక్తి మేము బోర్డు పెట్టింటే ఆ బోర్డును తీసేసి మా మానసిక పరిస్థితిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన దేశంలో ఎక్కడైనా ఆయన ఫోటో, ఆయన బోర్డులు ఎక్కడైనా పెట్టొచ్చు. దాన్ని ఉద్దేశించి వాళ్ళు బోర్డు పీకేసి ఆ బోర్డుని ఆటోలో ఎత్తుకొని పోయినారు. వాళ్ళు వెంటనే తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయని పక్షంలో నేను ప్రాణహాని కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. సామరస్యంగా 1.5 నెలలు అవుతుందన్న. కలెక్టర్ గారికి ఇచ్చినాము, మున్సిపల్ కమిషన్ గారికి ఇచ్చినాము, టూ టౌన్ సిఐ గారికి ఇచ్చాము, డిఎస్పీ గారికి ఇచ్చాము. ఇదో ఎస్సీ కమిషనర్ గారు లెటర్ కూడా ఉందన్న. 1.5 నెలలు అవుతుందన్న. కలెక్టర్ గారికి 3 సార్లు ఇచ్చినాము, సిఐ గారికి ఇచ్చినాము, డిఎస్పీ గారికి ఇచ్చినాము. ఈరోజు మేము బోర్డు నాటింటే అగ్రకుల వ్యక్తులు, వీళ్ళు దళితులు, వీళ్ళు మాదిగలు, వీళ్ళు బతకూడదు, వీళ్ళు బతికితే వీళ్ళ పెత్తనం ఎక్కువైపోతుందని అగ్రకుల వ్యక్తులు కొంతమంది మా మీద దాడి చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ బోర్డుని తీసుకొని మాకు తెలియకోకుండా ఆటోలో తీసుకొని పోయినారు పీకి. మేము పాతిన వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. మేము ఖచ్చితంగా మీడియాకు కూడా వాళ్ళ వీడియో క్లిప్స్ కూడా పంపిస్తాము. వాళ్ళ బోర్డు మా డిమాండ్ ఏమి, ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రంగా ఎవరైనా బతకొచ్చు. మేము బతుకుతాం, మేము కూడా ఒక యూనియన్ పెట్టుకున్నాము, మేము కూడా బతుకుతాం. సిఐటి అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు బతుకని మేము కూడా సపరేట్గా బతుకుతాం. మేమే పాకిస్తాన్ వాళ్ళం కాదు కదా, మేము కూడా ఇండియా వ్యక్తులే కదా, మేము కూడా బతకొచ్చు కదా, మేము కూడా మాదిగలే కదా. మేము దళితులనే చిన్న చూపుతో ఇక్కడ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్పీ గారు కూడా మాకు అన్యాయం చేస్తున్నారని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ దీన్ని రేపు పొద్దునే లోపున వాళ్ళని అరెస్ట్ చేయని పక్షంలో నేను ఎక్కడైనా ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా పేరు మారుతి, నాది అనంతపురే, అరవింద్ నగర్లో ఉంటా.